హరివంశలాల్ పూంజా అనే గొప్ప సాధకుడు శ్రీ రమణ మార్గానుయాయులైన భక్తులలో పాపాజీగా ప్రసిద్ధుడు. శ్రీ రమణుల్లాగే ఉండిన సాధు ఒకరు వారి ఇంటికి వచ్చి భిక్షం అడిగారు. అతనికి భోజనం పెట్టి ఆయనను, భగవంతుని మీరు చూపించగలరా అని అడిగితే, తప్పకుండా మీకు భగవంతుని చూపగలవారు ఉన్నారు, ఆయన పేరు రమణ మహర్షి, తిరువన్నమలైలో ఉంటారు అని సమాధానం ఇచ్చాడు. అయితే రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చారు పూంజా లేదా పాపాజీ. పాపాజీ ఏమడిగాడంటే రమణులకి, మీరు భగవంతుని చూసారా? చూస్తే నేను కూడా ఆయన్ని చూడగలిగేటట్లు చేయగలరా? దీనికి నేను ఏదైనా ఇస్తాను, ఆఖరికి నా ప్రాణమైనా సరే, కానీ ఒప్పందం ప్రకారం మీరు నాకు భగవంతుని చూపాలి అని అన్నారు. ఈ ప్రశ్నకి భగవాన్, నేను చూపలేను, మీరు చూచేట్టు చేయలేను, భగవంతుడు ఒక వస్తువు కాదు, మనం చూడటానికి, భగవంతుడే చూచేవాడు అని అంటూ, దీనికి తోడుగా నీవే భగవంతుడివి అని అన్నారు. ఈ మాటలేవి పాపాజీకి నచ్చలేదు. పాపాజీ అక్కడి నుంచి వెళ్ళిపోసాగారు. కానీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, ఇంటి ముఖంగా వెళ్ళిపోయిన తర్వాత, అతని పుస్తకంలో ఒకసారి తన అనుభవాన్ని ఇలా రాశారట. వారు కన్నెత్తి నా వైపు చూచినప్పుడు నా ఒళ్ళంతా కంపించిపోయింది, ఏదో శక్తి నా ఒళ్ళంతా పాకింది, నా నరాలు నాట్యమాడుతున్నట్టు అనిపించింది, గగురు పొడిచింది, నా అంతరంగంలోకి ఆధ్యాత్మిక హృదయకేంద్రం స్ఫురించింది. ఆ హృదయంలో మూసి ఉన్న మొగ్గను చూశానో లేక అట్లా కనిపించిందో తెలియదు, మెరుస్తూ నీలిరంగులో ఉందది. మహర్షి నా వైపు అట్లా చూస్తుండగా నేను మౌనంలో ఉండగా ఆ మొగ్గ విడిసినట్లు అనిపించింది. మొగ్గనే అన్నానే కానీ ఇది సరైన వర్ణన కాదు, మొగ్గ వంటిది ఏదో నాలో విడిసింది అనటం ఉచితం. అసాధారణమైన అనుభవం ఇది, నేను ఆశ్చర్యపోయాను అని రాసుకున్నారట.